వెల్కమ్ బ్యాక్ టు సనాతన గ్రంథాలు. నమస్కారం సనాతన ధర్మ బంధువులారా. భారతదేశ చరిత్రలోని అత్యంత పవిత్రమైన ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన మహా ఇతిహాసం శ్రీ రామాయణం. ఆది కవి వాల్మీకి మహర్షి రచించిన ఈ రామాయణంలో మొత్తం 7 కాండాలు ఉన్నాయి. అందులో మొదటి భాగమే బాలకాండము. ఈరోజు మన వీడియోలో బాలకాండము కథ ఎలా మొదలయ్యిందో, అసలు శ్రీరాముడు ఎలా జన్మించాడో చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం రామాయణ కథలోకి వెళ్ళే ముందు అసలు ఈ కథ ఎలా మనకు అందిందో తెలుసుకోవాలి. వాల్మీకి మహర్షి కావ్యాలను ఎలా రచించారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకరోజు వాల్మీకి మహర్షి ప్రశాంతమైన తన ఆశ్రమంలో నారద మహర్షిని ఒక ప్రశ్న అడిగారు. ఈ లోకంలో సర్వగుణ ప్రశాంతుడెవరు, సత్యవాక పాలకురుడెవరు, పరమశాలి ఎవరు అని, అత్యంత ఉత్తమ పురుషుడు ఎవరు అని అడిగాడు. అప్పుడు నారదుడు చిరునవ్వుతో ఆ గుణాలన్నీ ఉన్న ఏకైక పురుషుడు శ్రీరామచంద్రుడే అని రాముడిని కథను శృంగంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అనుగ్రహంతో వాల్మీకి మహర్షి రాముడి జీవితంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని కళ్ళకి కట్టికట్టు కనిపిస్తుంది. దాంతో ఆయన ప్రశాంతమైన తన ఆశ్రమంలో కూర్చొని పవిత్రమైన తాళపత్రాలపై ఈ రామాయణాన్ని మహాకవిల శోకాలతో రూపొందించడానికి రాయడం మొదలుపెట్టాడు. వాల్మీకి మహర్షి కలం నుంచి తల్లువారిన ఆ మొదటి శోకమే ప్రపంచంలోనే మానవుడు రాసిన మొట్టమొదటి శోకం. అందుకే రామాయణాన్ని ఆది కావ్యం అని, వాల్మీకిని ఆది కవి అని పిలుస్తారు. ఈ తాళపత్రాలపై రాసిన అక్షరాలే వేల సంవత్సరాల దాటి మనస్సులకు ధర్మ మార్గము చూపిస్తుంది. సూర్యవంశానికి చెందిన దశరథ మహారాజు అయోధ్యను రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని అత్యంత ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. దశరథుడు అంటే 10 దిక్కుల రథాన్ని నడపగల మహాపరీక్షాలి. ప్రజలందరినీ ఆయన పాలనలో ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ ఆ రాజ్యానికి ఒకే ఒక చింత ఉండేది. దశరథ మహారాజుకు 3 భార్యలు. పెద్ద భార్య కౌశల్యాదేవి, రెండవ భార్య పేరు సుమిత్రాదేవి మరియు చిన్న భార్య పేరు కైకేసి. ఎంతమంది భార్యలు ఉన్నా, ఎంత పెద్ద సామ్రాజ్యం ఉన్నా, ఆ రాజుకు వంశానికి ముందు తీసుకెళ్లే ఒకే ఒక్క వారసుడు కూడా లేడని, వయస్సు పైపడుతున్న సంతానం కలగపోవడంతో ఆ రాజభవనంలో ఎప్పుడూ ఒకే రక్కసమైన నిశ్శబ్దం, బాధ ఉండేది. ఈ బాధ నుంచి విముక్తి పొందడానికి దశరథ మహారాజు తన కులగురువైన వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు. ఆయన సలహాతో వశిష్ఠ మహర్షిని నేపథ్యంతో సరయు నది తీరాన అత్యంత నిష్టగా పుత్రికామేష్టి యోగం ప్రారంభించారు. యోగం పూర్తయ్యే సమయంలో యాజకుండం నుంచి స్వయంగా అగ్ని దేవుడే దివ్య కాంతితో ప్రతిష్టమయ్యాడు. ఆయన చేతుల్లో ఒక బంగారు పాత్ర ఉంది. అందులో ఒక దివ్యమైన పాయసం ప్రసాదంగా ఉంది. సంతానం కోసం ఆ ప్రసాదాన్ని రాణులకు ఇవ్వమని అగ్నిదేవుడు ఆదేశించి దశరథుడికి చెప్పి అదృష్టమయ్యాడు. దశరథ మహారాజా ఆనందానికి అవతులు లేవు. ఆయన పాయసంలో సగభాగాన్ని పెద్ద భార్య కౌశల్యకి ఇచ్చారు. మిగిలిన సగాన్ని చిన్న భార్య కైకేసికి ఇచ్చాడు. ఆ తర్వాత మిగిలిన భాగాన్ని అలాగే కౌశల్య, కైకేసిల తమ భాగాల నుంచి ఇచ్చిన కొద్దిపాటి ప్రసాదాన్ని కలిపి రెండవ భార్య అయిన సుమిత్రకు అందించాడు. ఆ దివ్య ప్రసాదం బలం వలన 3 రాణులు గర్భం ధారించారు. రానే వచ్చింది ఆ శుభ సమయం. వసంత బుధువు చైత్రమాసం శుక్లపక్షాన నవమి తిథి నాడు పునర్వస నక్షత్రంలో జగతును రక్షించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువే కౌశల్య గర్భాన శ్రీ రాముడిగా జన్మించాడు. రాముడు పుట్టిన కొద్దిపాటి సమయంలోనే
కేసికి భరతుడు జన్మించగా ఇద్దరు రాణుల ప్రసాదాన్ని భాగాలుగా స్వీకరించిన సుమిత్రాదేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనే కవలలు జన్మిస్తారు. అలా అయోధ్య రాజభవనంలో నలుగురు రాజకుమారుల రాకలతో పండగ సంబరాలతో నిండిపోయి ఉంటుంది. చూసారా బంధుమిత్రులారా, బాలకాండం ఎలా నలుగురు కుమారులతో జననంతో ఎంత మంగళకరంగా ప్రారంభమైందో. దీని తర్వాత ఈ నలుగురు అన్నతమ్ములు ఎలా పెరిగారో, విశ్వామిత్ర మరియు అయోధ్యకు ఎందుకు వచ్చాడో, రాముడు శివధనస్సును ఎలా విరిచాడో, రాముడు అదే ఆసక్తిమైన విషయాలను మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.